తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆర్టికల్ 370 చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడి అవార్డు మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్లను వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు సినిమాల్లో పుష్ప 2, కల్కి, 35 చిన్న కథ కాదు సినిమాలు 2 అవార్డులు కొల్లగొట్టాయి. 2024 ఏడాదికి కేంద్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాదికి దురంధర్ దర్శకుడు ఆదిత్య ధార్ నిర్మించిన ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైంది. ఇదే సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటి అవార్డు కొల్లగొట్టింది. భ్రమయుగం సినిమాలో నటనకు మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్లు సంయుక్తంగా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోనున్నారు. తమిళ చిత్రం అమరన్ను రూపొందించిన రాజ్ కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా భ్రమయుగం చిత్రానికి జలాల్ ఎంపికవగా అమరన్ సినిమాకు కలైవన్నన్ బెస్ట్ ఎడిటర్ అవార్డును దక్కించుకున్నారు. అమరన్ చిత్రానికే జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370కి సంగీతం అందించిన శశ్వంత్ సచ్దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. భూల్ భులియా సినిమాకు మానస చౌదరి బెస్ట్ సౌండ్ డిజైనర్ అవార్డుకు ఎంపికయ్యారు. మైదాన్ సినిమాలో పాటకు మనోజ్ ముంతాసిర్ ఉత్తమ పాటల రచయిత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా తమిళ సినిమా కెప్టెన్ మిల్లర్ నిలిచింది. 2024 ఏడాది అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ పాపులర్ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2798 ఏడీ నిలిచింది. ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా కమిటీ కుర్రోళ్లు సినిమాకు పి రవికుమార్ ను అవార్డు వరించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా పుష్ప 2కు సుకుమార్, బెస్ట్ డైలాగ్ రైటర్ గా లక్కీ భాస్కర్ తీసిన వెంకీ అట్లూరి నిలిచారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పుష్ప 2కి దీపాలి నూర్, శీతల్ శర్మ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గా కల్కి 2798 ఏడీకి నితిన్ జిహానీ చౌదరి ఎంపికయ్యారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 35 చిన్న కథ కాదు చిత్రానికి అరుణ్ దేవ్ పోతుల అవార్డు అందుకోనున్నాడు. తెలుగులో ఉత్తమ చిత్రంగా కమిటీ కుర్రాళ్లు పురస్కారానికి ఎంపికైంది.